అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సిద్ధించడానికి తెలంగాణ ఉద్యమకారుల పాత్ర ఎంతో కీలకమైంది. తెలంగాణ ఉద్యమకారులంతా కలిసి కష్టపడి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా తీసుకొచ్చిన తర్వాత నుంచి కూడా తెలంగాణ ఉద్యమకారులకు అవమానాలే తప్ప ఎటువంటి ఆదరణ కరువైందని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులు ఆవేదన చెందిన పరిస్థితి కనబడుతోంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా తెలంగాణ ఉద్యమకారులకి కొన్ని వరాలు ప్రకటించినప్పటికీ అవి ప్రకటనలుగానే మిగిలిపోయారని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ఈరోజు తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి కూడా జడ్పీ సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మన దగ్గర కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడి అసలు ఎందుకు ఈ నిరసన చేపట్టడానికి ప్రత్యేక కారణం ఏంటో అనేది ఒకసారి మన దగ్గర తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డాక్టర్ కేవీ కృష్ణారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సార్ చెప్పండి, ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు, ఇందులో ప్రధాన కారణం ఏంటి సార్? అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో స్పష్టంగా సోనియా గాంధీ గారు ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాలు, అదేవిధంగా గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించారు. 6 గ్యారెంటీల్లో భాగంగా దీన్ని పొందుపరిచారు. సంతోషం. దానివల్లనే చాలామంది ఉద్యమకారులు ఉత్సాహవంతులు దానికి ప్రేరణ కలిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 8 నెలలు కావస్తున్నా ఉద్యమకారుల యొక్క అంశాన్ని కనీసం ప్రస్తావించకపోవడం మమ్మల్ని బాధిస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా 6 గ్యారెంటీల్లో దాదాపు 4-5 గ్యారెంటీలు మీరు అమలు చేస్తున్నందుకు సంతోషం. మరి ఉద్యమకారుల అంశాన్ని ఈ యొక్క అసెంబ్లీ సెషన్లోనే మీరు ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాలు ఇస్తున్నాం, గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు కేటాయిస్తున్నామని స్పష్టమైన ప్రకటన అసెంబ్లీ సాక్షిగా మాకు వెలువడించాలనేది మా అభిప్రాయం. దానికోసమే మేము ఒక చిరు ప్రయత్నం, ఒక ర్యాలీ అమరవీరుల స్తూపం నుంచి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర, తర్వాత మెమరాండం సమర్పించి, తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇద్దామని మేమందరం ఇక్కడ గుమిగూడినాం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు ఆదుకోండి, మమ్మల్ని ఆదుకోండి, మాకు ఇవ్వాల్సినటువంటి హామీలని మాకు నెరవేర్చండి అని మేము ప్రాధాయపడుతున్నాం. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. సో మన దగ్గర మరో తెలంగాణ ఉద్యమకారుడు రామ్మోహన్ గారు మనకు కూడా అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ గారు కూడా అడుగుదాం ఒకసారి. రామ్మూర్తి గారు నమస్తే సార్. చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం కూడా అంటే నూతనంగా వచ్చిన ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారులను ఎటు పట్టించుకోవడం లేదంటూ కూడా తెలంగాణ ఉద్యమకారులు అభిప్రాయపడుతున్న సమయంలో ప్రభుత్వాన్ని మీరేం అడగదలుచుకున్నారు సార్? అంటే గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేసింది, ఎన్ని రకాల కార్యక్రమాలు చేసింది, అమరవీరులకు ఏం చేసింది, అమరవీరుల కుటుంబాలకు ఏం చేసింది, ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి రావడమే ఉద్యమకారులకు అది చేస్తాము ఇది చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిందే మేము అడుగుతున్నాం తప్ప మేము గొంతమ్మ కోరికలు అడగడం లేదు. వాస్తవానికి ఉద్యమాలలో సర్వం కోల్పోయిన తెలంగాణ ఉద్యమకారులు ప్రతిదీ మేమంతా జైల్లోకి పోతే మా భార్యలు వచ్చి ఆ సువ్వలు పట్టుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి, మా పిల్లలు ఏడ్చిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఎన్నో పోరాటాలు చేసి సర్వం కోల్పోయిన ఉద్యమకారులకు మీరు పెట్టిన మేనిఫెస్టో, మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఖచ్చితంగా ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి 250 గజాలు ఇస్తాము, 10 లక్షల రూపాయలు కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాము, అలాగే అమరవీరుల కుటుంబాలకు వాళ్ళకు 25,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తాము, ఇలాంటి కార్యక్రమాలు మీరే స్వయాగా మేనిఫెస్టోలు పెట్టారు. కాబట్టి ఎక్కడ కూడా ఈ 7 నెలలు దాటినాయి రకరకాల, సరే మీరు 6 గ్యారంటీలు 400 హామీలు ఎన్ని అయినాయి, ఏమి పోయినాయి అనేది ఆ జోలికి మేము పోదలుచుకోలే. మీరు పెన్షన్లు ఇచ్చిండ్రా లేదా, మహిళలకు మీరు డబ్బులు ఇచ్చిండ్రా, మీరు రైతులకు డబ్బులు ఇచ్చిండ్రా లేదా, ఈ లొల్లిలోకి మేము పోదలుచుకోలే. మేము ఉద్యమకారులము, మేము సర్వం కోల్పోయి తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి జైలు గోడలు ముద్దాలి ఇబ్బందులు పడి సర్వం కోల్పోయిన మా ఉద్యమకారులకు మీరు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఆ హామీని వెంటనే నెరవేర్చాలి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు 200 గజాలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ మండల హెడ్ క్వార్టర్లో కానీ ఉద్యమకారుల ఒక కాలనీలుగా తయారు చేసి 250 గజాల స్థలాలు కనుక ఇచ్చి మీరు ఇండ్లు కట్టిస్తే ఉద్యమకారులందరూ కూడా మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. కాబట్టి లేకపోతే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం, ఇప్పటికే సర్వం కోల్పోయిన వాళ్ళం, ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళం. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం
మేల్కొని ఉద్యమకారులకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని మా ప్రధానమైన డిమాండ్. మీరు వేరే జోలికి పోదలుచుకోలేదు. మేము మా పోరాటాలు మా హక్కుల కోసం, మేము ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే గత 14 సంవత్సరాలు పోరాటం చేసి ఇబ్బందులు పడ్డామో ఆ పోరాటం చేసిన వాళ్ళమే, జైలుకు పోయిన వాళ్ళమే, దెబ్బలు తిన్న వాళ్ళమే మా హక్కుల కోసం ఇప్పుడు మేము పోరాడుతున్నాం. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినాం, ఇప్పుడు మా హక్కులు సాధన కోసం పోరాడుతున్నాం. కాబట్టి ఇది ఎవరికో వ్యతిరేకమైంది కాదు. ఇందులో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు, అన్ని ఉద్యోగుల వాళ్ళు ఉన్నారు, చిరు ఉద్యోగులు ఉన్నారు. పోరాటం చేసిన ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు ఈ సంఘంలో ఉన్నారు. కాబట్టి దయచేసి అన్యతా భావించకుండా, ఏదో పోరాటం అనకుండా, ఒకవేళ మీరు ఖచ్చితంగా నెరవేర్చకుంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యమకారుల విశ్వరూపం చూడాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ఉద్యమకారులకు ఇచ్చిన ఒక గైడ్లైన్స్, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, ఎన్నో అసెంబ్లీలో మీరు పాయింట్లు మాట్లాడుతున్నారు, విద్యుత్ గురించి మాట్లాడుతున్నారు, కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు, అందరి గురించి మాట్లాడుతున్నారు, కానీ మా గురించి మాత్రం మాట్లాడతలేదు, మా ఉద్యమకారుల గురించి మాట్లాడతలేదు. మంత్రులు ఉన్నారు, చాలామంది మంత్రులు వెంటనే ఇక్కడ నుంచి, ఈ జిల్లా నుంచి, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 3 మంత్రులు ఉన్నారు. మా ఉద్యమకారుల గురించి మాట్లాడాలి, వెంటనే మా డిమాండ్లను నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సో మరో ఉద్యమకారులు కూడా ఉన్నారు. అంటే పూర్తిగా మరో ఉద్యమకారుడు డోకుపర్తి సుబ్బారావు గారు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఒకసారి డోకుపర్తి సుబ్బారావు గారితో మాట్లాడదాం. సార్, సుబ్బారావు గారు చెప్పండి, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఈరోజు మీరు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ఇంకా మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? వాస్తవంగా ఇది నిరసన కార్యక్రమం కాదు, మా హక్కుల కోసం మేము ప్రభుత్వాన్ని అడిగే కార్యక్రమం. ఎందుకంటే నిరసన కార్యక్రమం అంటే అది వేరే ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని ప్రభుత్వం పాజిటివ్గా తీసుకోవాలి. ఇప్పటికే చాలా రోజులైంది, 10 సంవత్సరాల పైన అయింది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది అమరవీరులయ్యారు, ఉద్యమంలో అమరవీరులయ్యారు. తర్వాత అనారోగ్యంతో కొంతమంది చచ్చిపోయారు. వాళ్ళ పిల్లలు, కుటుంబాలు ఆగమైనవి. ఇప్పటికైనా గత ప్రభుత్వం ఉద్యమకారుల్లో అమరవీరులకు న్యాయం చేసింది. ఒక ఉద్యోగం ఇచ్చింది, 10 లక్షల రూపాయల మరి క్యాష్ కూడా ఇచ్చారు వాళ్ళకి, అమరవీరులకు ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఉద్యమకారులని గురించి పట్టించుకోలేదు కేసీఆర్ గారు. ఇది వాస్తవం. మేము టీఆర్ఎస్లో ఉన్నా కానీ ఇది ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అమరవీరుల కుటుంబాలకి న్యాయం చేసినట్టుగానే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తమ జీవితాల్ని కోల్పోయినటువంటి ఉద్యమకారుల జీవితాలని మార్చడం కోసం ఒక ప్రభుత్వం పథకం పెట్టమని కేసీఆర్ని అనేకసార్లు విన్నవించినా కూడా పట్టించుకోలేదు. దయచేసి ఇప్పటి ప్రభుత్వం వాగ్దానం చేసింది, మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. వాస్తవంగా తెలంగాణ ప్రజల మరి మనోభావాలను గౌరవించి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మరి మేనిఫెస్టోలో పెట్టింది 250 గజాల స్థలం ఇత్తనని, దానికి సంబంధించిన కొన్ని అంశాలు పెట్టారు. వాటన్నిటినీ నెరవేర్స్తే మేము కూడా సంతోషపడతాం. ఇంకా చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఉపాధి లేక మరి జైళ్లకు పోయి ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి దీన్ని పాజిటివ్గా తీసుకోవాలా రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏం చేయలేదో నేను అది చేస్తాను అంటాడు. గత ప్రభుత్వం కేసీఆర్ తప్పులు నేను చెయ్యను, నేను కేసీఆర్ చేసిన ఆ బాటలో నేను పోను, మంచి చేస్తానని అంటాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి విన్నవించేది ఏంటంటే, మరి ఆయనే కీలకం, ముఖ్యమంత్రిగా కీలకం, క్యాబినెట్ కీలకంగా మారాలంటే ఆయనే. కాబట్టి ఆయనకే విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అనేక మంది ఇంకా ఎదురు చూస్తున్నారు. మరి ఉద్యమకారులు మరి ఏం చేయాలో, మీకు ఏం విన్నవించుకోవాలో తెలియాలి. ఎందుకంటే ఇంకా సమయం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే 9 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి కూడా. మమ్మల్ని అప్లికేషన్లు పెట్టుకోమంటే పెట్టుకున్నాం. జైళ్లలో ఉన్నోళ్లే కాకుండా కేసులలో లేనోళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. మరి దొంగలు, ఈ ప్రభుత్వ పథకాలు దొంగలు అనుభవించక ముందే మరి మా అందరినీ గుర్తించి జైళ్లకు పోయినోళ్ళని, కేసుల్లో ఉన్నోళ్ళని, కేసులు లేనోళ్ళని కూడా గుర్తించి ప్రభుత్వం ఈ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది శాంతియుతమైంది, ఇది నిరసన కార్యక్రమం కాదనేది మనం చేసుకుంటూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. చూశారు కదా, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టుకోవాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ఇప్పటివరకు జైళ్ళకి పోయి ఎన్నో కేసులు పూర్తిగా నమోదు చేసుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన మాటలపై పూర్తిగా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులు
ఆ కుటుంబాలు కూడా సర్వం ఛిద్రమైపోయి ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటే తెలంగాణ ఉద్యమకారులు కూడా పూర్తిగా ఎంతో కొంత ఆ బాగుపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా తెలంగాణ ఉద్యమకారులు కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక నుంచైనా కాంగ్రెస్ పెద్దలు పూర్తిగా దీని మీద పునరాలోచించి ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తానన్న 250 గజాల స్థలము, అలాగే వారికి ఏదైతే పథకాలు ఎన్నికల హామీల్లో భాగంగా ఇస్తున్న వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు శాంతియుతంగా తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి జడ్పీ సెంటర్ వరకు శాంతియుత ర్యాలీని కూడా నిర్వహిస్తామని చెప్పేసి అన్నారు. ఒకవేళ ఇవి గినక అంటే ఇప్పటికే 100 రోజుల్లో ఎన్నికల హామీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికే 8 నెలలు గడుస్తున్నా కానీ ఎటువంటి ఒక స్పష్టమైన ప్రకటన చేయకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక నుంచి అయినా ఒక స్పష్టమైన హామీ ఇస్తే మా తెలంగాణ ఉద్యమకారుల జీవితాలు ఇకనైనా బాగుపడతాయని చెప్పేసి చెప్తున్న సందర్భం ఖమ్మం నగరంలో కనబడుతోంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.